ఎవరో అడిగారు, మాస్టర్ గారు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా, నాకు ఆయనే ఇన్సూరెన్స్ అని బాబాని చూపించారట. అలా అని లౌకికంగా అజాగ్రత్తగా అట్లా లేరు, కానీ ఎప్పుడు బాబా మీద తప్ప ఇక దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయనకి విశ్వాసం, ఆయన అనుభవం. మనకి మాస్టర్ గారి పట్ల అంతటి విశ్వాసమా? నిలబడే ఉందా లేదా కూడా చెప్పలేం. ఉందేమో టెస్ట్ చేసుకుందామంటేనే భయం వేస్తుంది. ఉన్నవన్నీ జేబులో ఉన్నవన్నీ తీసి హుండీలో వేసి షిరిడి వెళ్ళి బాబానే భోజనం పెడతారు, బాబానే కాపాడతారు, బాబానే అన్నీ చూసుకుంటున్నారు అని రిటర్న్ టికెట్లకు కూడా పెట్టుకోకుండా నిలువు దోపిడీ ఇచ్చి బతకగలమా? బతకలేం. అంటే కొద్దో గొప్ప అనుమానం ఎక్కడో ఉన్నది. సామాన్యంగా అనుమానం ఎక్కడుంటుందంటే ఆయన గొప్పతనం మీద ఉండదు. ఆయన గొప్పతనం మీద అనుమానించడానికి కూడా పెద్ద మిగలదు. మనకి ఆయన పలుకుతాడా లేదా అన్నది మన సమస్య. మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలియడం వలన, మనకి చాలంత భక్తి లేదని మనకి తెలియడం వలన ఆయన పలకడేమో అన్న భయం. అందుకని మనం కాసేపు భగవంతుడు అంటూ ఉంటాం, కాసేపు లౌకికమైన జీవితం అంటూ ఉంటాం. ఈ రెండిటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఊగుతూ ఉంటుంది బండి. మన సమస్య జీవితంతో, మన సమస్య మాస్టర్ గారు గొప్ప కాదా అన్నది కాదు. ఇది తీరాలంటే ముఖ్యంగా అర్థం అవ్వాల్సిన, మనందరికీ పొదుగులు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, పూజ్యశ్రీ మాస్టర్ గారు లేదా భగవంతుడు లేదా గురువు ఈ సకల విశ్వంలో అన్నిటి రూపంలోనూ వారే ఉండి అన్నీ వారి అధీనంలోనే నడుస్తున్నాయి అన్నది తత్వతః మనకి అవగాహన, విశ్వాసము పెరిగితే కానీ, భగవంతుడే ఇన్ని చేస్తున్నాడు కనుక మనల్ని కాపాడగలడు అనే కాన్ఫిడెన్స్ రాదు. అంటే సాటి మనుషుల్లోనూ, సాటి పరిస్థితుల్లోనూ, ప్రకృతిలోని సకల జీవుల్లోనూ అన్నింటిలోనూ పనిచేసే ప్రాణశక్తి, చైతన్య శక్తి వారే. కాబట్టి ఎవరు ఎప్పుడు మనకి ఎటువంటి కీడు చేద్దామనుకున్నా, ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి రూపంలో మనకి కనిపిస్తోంది వారే గనుక దాన్ని తగ్గించగలిగింది, మార్చగలిగింది వారే. వారి పేరే భరద్వాజ, వారి పేరే షిరిడీవాసుడు, వారి పేరే దత్తాత్రేయుడు. ఈ మొత్తము ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ ప్రపంచంగా, ఈ సృష్టిగా మనకి ఏదైతే కనబడుతుందో, ఈ రేకులు, నేల, మనుషులు దగ్గర నుంచి జంతువులు, పశుపక్షాదుల దగ్గర నుంచి ఆ వినపడే ఉరుములు దాకా మొత్తము మాస్టర్ గారే, ఆయన అధీనంలోనే ఉన్నది అని మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తే అంతగా వారి ఆజ్ఞ లేకుండా కష్టాలు కూడా రావు అని తెలుస్తుంది. ఇది తెలిసేదాకా వారు గొప్పవారే కానీ నన్ను కాపాడరేమో, నా జీవితం నిలబడదేమో అన్న అనుమానం పోదు. భక్తికి అన్నిటికంటే పెద్ద అడ్డం ఇది. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న కంటే, భగవంతుడు గొప్పవాడా కాదా అన్న ప్రశ్న కంటే, మాస్టర్ గారు మహాత్ముడా కాదా అన్న ప్రశ్న కంటే మన పెద్ద సమస్య ఏంటంటే, నిజంగా ఈ జీవితము, ఈ ప్రపంచము వారి చేతుల్లో ఉండి నడుస్తున్నాయా లేదా? నన్ను కష్టాలు పెట్టే ఈ పరిస్థితులన్నీ వారి ఆజ్ఞానుసారం నడుస్తున్నాయా? వారు వేరేగా ఉండి ప్రపంచము, జీవితము వేరేగా ఉన్నాయా? రెండు వేరేగా ఉన్నాయి అనుకుంటేనేమో అనుమానము, భయము తప్పవు, ఎప్పటికీ విశ్వాసం కుదరదు. కుదరాలంటే సకల విశ్వరూపుడుగా గురువే ఉన్నాడు. ఆయనే భరద్వాజ, ఆయనే షిరిడి సాయినాథులు వారు, ఆయనే సకల విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడు, వాసుదేవుడు, నారాయణుడు, శివుడు, పరమేశ్వరుడు. ఈ పేర్లన్నీ ఏ ఒక్క శక్తికి ఋషులు ఇచ్చారో ఆ పరమశక్తే సద్గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పిన గురుగీతే, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు, గురుర్ విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః అని అదే గురుగీత చెప్తుంది. పూజ్య శ్రీ మాస్టర్ గారు వారి ప్రతి ఉపన్యాసాన్ని ఆ శ్లోకంతో మొదలుపెట్టేవారు. గురు మధ్యే స్థితం విశ్వం, గురువు ఎందే ఈ విశ్వమంతా ఉన్నది. విశ్వమధ్యే స్థితో గురు, ఈ విశ్వమందంతటా గురువే నిండి ఉన్నాడు. గురుర్ విశ్వం నచాన్యోస్తి, ఈ విశ్వంలో గురువు తప్ప మరేమీ లేదు. తస్మై శ్రీ గురవే నమః, అది గురువు అంటే అన్నారు మాస్టర్ గారు. ఇది మాస్టర్ గారి వాయిస్లోనే మీరు వినవచ్చు, ఆయన ఆడియోలు వింటే. ఇప్పుడు నేను చెప్పింది గురువు అంటే ఏమిటి? ఏది తప్ప ఈ సృష్టిలో లేదో అది గురువు. మాస్టర్ గారు వేరు, ఆయన భక్తులు వేరు, మా పక్కింటి వాడు వేరు, వేరే మతస్థులు వేరు, ప్రపంచం వేరు. అనుకున్నంతసేపు మనకి భయం తప్పదు, నమ్మకం రాదు, భక్తి కుదరదు, కృతజ్ఞత కుదరదు. వారు గొప్ప అన్న దాంట్లో వారి చరిత్ర చదివితే తెలిసిపోతుంది, వారి పటం చూస్తే తెలిసిపోతుంది, వారి పలికే విధానం చూస్తే తెలిసిపోతుంది.
వారి గురించి కాదు మన సమస్య. మన సమస్య ఇదంతా వారు అవునా కాదా అన్నది సమస్య. పూజ్యశ్రీ మాస్టర్ గారు అవతరించిందే, శ్రీనివాసుడు అవతరించిందే కాదు. నువ్వు చూసేది మొత్తం నీ శరీరంలో ఉన్న ప్రాణశక్తితో సహా మొత్తము అదే భగవంతుడి అధీనంలో, అదే భగవంతుడి స్వరూపంగా ఉన్నది. అది నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే అది అట్టనే ప్రవర్తిస్తుంది. ఇది వారు ప్రతిపాదించిన, వారందరూ మనకి బోధించిన ముఖ్యమైన బోధ. పూజ్య మాస్టర్ గారు మనకి నేర్చుకోమని చెప్పింది ఏమిటి? ఈ మొత్తము కనిపించేది మొత్తము బాబా ఆజ్ఞానుసారం బాబా ధరించిన రూపాలుగా నడుస్తూ ఉన్న సృష్టి మొత్తం. ఆ పిల్లాడి రూపంలో బాబానే పిల్లాడిగా, పిల్లాడిలో పిల్లాడి శరీరంగా ఉన్నాడు. ఈ స్తంభంలో అలానే ఉన్నాడు. ఒకవేళ ఆ పిల్లాడు ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నా మీద పోస్తే ఆ నీళ్ల రూపంలో కూడా బాబానే ఉన్నారు. ఇది ఎంత మేరకు నాకు నిలబడుతుందో అంత మేరకు ఈ సృష్టి మొత్తం వారి అనుగ్రహంగా అనుభవం అవుతుందిట. అనుభవం అవడమే కాదుట, ఇదంతా గురువై ప్రవర్తిస్తుందిట నీతో. ప్రబోధామృతంలో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఈ విషయం గుర్తుంచుకున్నంతసేపు సకల ముఖాలతో, సహస్ర ముఖాలతో గురువు నిరంతరం అన్ని దిక్కుల నుంచి నీకు బోధ చేస్తూనే ఉంటారు. మన సమస్య ఇదంతా దేవుడా కాదా అని. మన నిత్య జీవితం ఏమో కాదంటోంది. ఆమె వేరు, ఆయన వేరు, వీళ్ళంతా ఎవరో గొప్ప భక్తులేమో. సడన్గా నేను ఇట్టా కూర్చోకపోతే, ఇట్టా ఏదో స్పీచ్ చెప్తే బాగా చెప్పలేదు అనుకుంటారేమో. ఎవడికి చెప్పాలి? ఉన్నది ఒక్కరే. నాకెంత తెలుసో తెలిసినవారు, నాకెంత తెలీదో తెలిసినవారు, తెలీదు కాబట్టి నేర్పించాల్సిన వారు, వారే ఇన్ని రూపాల్లో ఉన్నారు అనేది గుర్తు లేకపోతే ఇదిగో సత్సంగం చేసినా మనస్సు ఏడుస్తుంది అన్నమాట. మంచి పని చేసినా ఏడుస్తుంది, చెడ్డ పని చేస్తే డబ్బులు ఏడుస్తుంది. ఆనందం వస్తేనేమో వచ్చిన ఆనందం పోతుందేమో అని ఏడుస్తుంది, రాకపోతేనేమో రాలేదే అని ఏడుస్తుంది. ఈ సమస్య సమాధానం వస్తే కానీ కృష్ణుడు అనండి, రామనుడు అనండి, యేసు ప్రభువు అనండి, అల్లా అనండి, ఏ పేరు పెట్టండి, ఏ మతం తీసుకోండి, విశ్వాసం కుదిరే అవకాశమే లేదు. ఈ సృష్టి వారి అధీనంలో ఉండి ఇందులో ప్రతి ఒక్కరూ వారి స్వరూపాలుగా ఉండి ప్రవర్తిస్తున్నారు అని రూఢి అయిన రోజే దేవుడి మీద నమ్మకం కుదురుతుంది. ఈ లోపల దేవుడి మీద ఎవ్వరికీ నమ్మకం కుదరదు. కుదరకపోవడానికి మనమే గుర్తు. ఎంత విచిత్రమో, కదిలే నడిచే మనిషిగా వచ్చిన గురువు, వారి గురువు గారు సమాధి అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మనకి ఇంకా అసలు ప్రశ్నలే లేని అవతారం మాస్టర్ గారు. అమ్మో నాకు మహాత్ముడు దొరికితే బాగుండు అంటే మాస్టర్ గారికి బాబా సమాధి అయిన తర్వాత వారి విగ్రహం దగ్గర లభించింది ఆత్మానుభూతి. అంటే మనకి ఇవాళ ఇక్కడ సాక్షాత్ అమ్మగారి సన్నిధిలో అంతటి అనుభూతిని ప్రసాదించగలిగిన వారు ఉన్నారు. అక్కడ నుంచి ప్రతి విషయంలోనూ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంత గొప్పవారో, వారి వైభవము, వారి కారుణ్యము మనం చూసాం, చదివాం. ఎన్నో లీలల్లో వాళ్ళు నిరూపించింది ఏంటంటే, షిరిడి బాబా కానీ, రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, వివేకానంద స్వామి కానీ, పూజ్య మాస్టర్ గారు కానీ, వీరందరూ ఏం చెప్తూ ఉన్నారంటే, అందరి బోధల్లో కామన్గా ఉన్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఇన్నింటిలోనూ ఇన్నింటిగా ప్రవర్తిస్తోంది భగవంతుడేను. కాబట్టి మనకి కరెక్ట్గా ఎంత రావాలో రుణానుబంధం, కర్మ దాన్ని బట్టే ఇస్తారు. ఎవడైనా మనతో గొడవకి దిగితే 8 దెబ్బలు తినాల్సినంత కర్మ ఉంటే 8 తంతాడు, వాడు 9 తన్నాడు. ఎందుకు తన్నాడు? వాడి రూపంలో బాబానే ఉన్నారు కనుక, కర్మఫల ప్రదాత అయిన గురువే ఉన్నాడు కనుక. మ్యాక్సిమం మనం చేసుకున్న దానికి తగులుతుంది, వారిని ప్రార్థించుకుంటే అది తగ్గుతుంది. వారే ఇన్నిట్లో ఉన్నారు కనుక వారు తప్ప దిక్కులేదు. అయితే ఇంతమందికి నేను భోజనాలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి పెడితే మిగతా వాళ్ళకి పెట్టట్లేదుగా, అట్లా కాదు. అన్నిటికీ ప్రతీకగా ఆ రూపాన్ని ధరించి వారు వచ్చారు కనుక వారికి నైవేద్యం పెడితే ఇంతమందికి, ఇన్ని జీవులకు, ఇంతమందిని నడుపుతున్న దేవతలకు అందుతుంది. అట్లాంటి ప్రాక్టీస్ ద్వారా అన్నిట్లోనూ వారు ఉన్నారు అనే ప్రయత్నము, అనే ప్రాక్టీస్ ట్రైనింగ్ మనం తీసుకుంటేనే విశ్వాసం కుదిరేది. లేకపోతే కుదరదు, భక్తి చాలదు. లేకపోతే భక్తి కుదరదు. మనం అనుకున్నవి జరుగుతాయి, వద్దు అనుకున్నవి జరుగుతాయి, కావాలనుకున్నవి జరగవు. కొన్ని ఆనందాలను ఇస్తాయి, కొన్ని జీవితాలను ఇస్తాయి, కొన్ని జీవితంలో కంగారు పెట్టేస్తాయి. అంతా బాగున్నా సరే అనారోగ్యము, ఆయుర్దాయం అయిపోవడము, వృద్ధాప్యము తప్పవు.
జీవితం రుచికరంగా ఉండే ప్రశ్నే లేదు ఎవరికీను. హాయిగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉందాం అనుకుంటే కాసేపటికి ఆకలేసి చెడగొడుతుంది అనమాట. ఏం చేసినా సరే శరీరం రూపంలోనో, పగలు రాత్రుల రూపంలోనో, ఆయుర్దాయం రూపంలోనో, ఆరోగ్యం రూపంలోనో, సమాజం రూపంలోనో, అవసరాల రూపంలోనో జీవితం మాత్రం మనం అనుకున్నట్టు సాగదు, ఎవరికి ఎప్పటికీ సాగదు. అందుకని మనకి జీవితం భయపెడుతుంది, కాబట్టి నమ్మకం కుదరదు. సో నమ్మకం కుదరాలంటే ఏం చేయాలి? ఈ మహాత్ములందరూ చెప్తుంది ఏమిటి? చూసేది నువ్వు, చూసేది అంతా కలిపి నేను అని బాబా చెప్పారే, దాన్ని ఎట్టాగొట్టా మనం మనసుకి పట్టించుకోవడం, ఎట్టాగొట్టా మనసులో నిలుపుకోవడం, ఎట్టాగొట్టా మనసుకు అలవాటు చేయడం తప్ప మార్గం లేదు. ఆ ఆన్సర్ వస్తే తప్ప విశ్వాసం కుదరదు. రాముడి పట్ల కానీ, కృష్ణుడి పట్ల కానీ, ఎవరి పట్లనో కుదరదు. శివుడిని పూజ చేస్తాం, నీకు నమ్మకం కుదరదు. ఆయనే ఇన్ని అనుకోకపోతే, శివుడే గొప్ప రాముడి కంటే అనంగానే నీకు ఇక భక్తి కుదరదు. ఇద్దరు వేరు వేరు అయితే శివుడే గొప్ప ఉండొచ్చుగాక, కానీ శివుడి మాట రాముడు వినకుండా నిన్నుదంతే అనే ప్రశ్న వస్తుందన్నమాట. చూడండి, గుళ్ళల్లో నవగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత లోపల ఇంకో పక్కన ఇంకో 2-3 దేవుళ్ళు ఉంటారు. షణ్ముఖుడు ఉంటాడు, మళ్ళీ ఇటు పక్క ఇంకో అమ్మవారి గుడి ఉంటుంది, మళ్ళీ అటు తిరగంగానే ఇంకో దేవాలయం ఉంటుంది, ఆ వెనకాల రాముడు ఉంటాడు. గుడికి తిన్నగా వెళ్ళి వీళ్ళందరికీ అధిపతి రాముడు అని దండం పెట్టుకుని వచ్చేద్దామంటే భయపడేవాళ్ళే ఎక్కువ. అమ్మో నవగ్రహాలకి పెట్టలేదు ఏమవుతుందో, ముందు నవగ్రహాలకి పెట్టాలా, ముందు శ్రీరాముడికి పెట్టాలా? మళ్ళీ ఇది ఒక ధర్మ సందేహం. దీన్ని మళ్ళీ ఒక పంతులు గారిని అడుగుతాం. ఇట్లా ప్రవచనాలు చెప్పేవాడు నాకులాగా చెప్పేవాడు అయితే చెప్పడం అనుకోండి, కొంచెం శాస్త్రబద్ధంగా చెప్పేవాడు ఎవడైనా దొరికితే, స్వామి మీరు చెప్పండి, ముందు నవగ్రహాలకి పూజ చేయాలా, రాముడికి పూజ చేయాలా అని మళ్ళీ టీవీలో అదొక క్వశ్చన్. ఆయన ఏదో ఆన్సర్ చెప్తాడు, చెప్పాక కూడా మనకు కష్టాలు వస్తాయి. అప్పుడేమనుకుంటాను తెలుసా, చెప్పిన వాడికి తెలియదు అనుకుంటాం. ఇప్పుడు వాడొకడు తయారయ్యాడు, 3, పోనీ వాడు కరెక్ట్ అని తెలిసింది అనుకోండి, నా భక్తి చాలలేదంటాం అనమాట. ఎట్టాగొట్టా మన విశ్వాసం చెడుతుంది. ఇది మిగతా మా మందిరాల విషయమే కాదు. మీలో ఎవరో వస్తారు నాబోటి వాడి దగ్గరికి, బాబు గారు ఉద్యోగం రావట్లేదు, ఏం చేయమంటారు అన్నారు. ఏమండి ఫలానా గ్రంథం భగవాన్ భరద్వాజ ఉంది కదా, అది చక్కగా 4 పారాయణలు చేయండి అన్నాను. నిజంగానే 4 పారాయణలు చేయగానే ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఈసారి ఇంకేదో కష్టం రాగానే మళ్ళీ పారాయణ చేస్తారా? చేయరు, నన్ను అడుగుతారు. చూడండి, తగ్గించింది, కోరిక తీర్చింది, కష్టాన్ని తీర్చింది మాస్టర్ గారా? పారాయణ చేయమని చెప్పి నేనా? పారాయణ గ్రంథమా? చేసిన మీరా? మీ భక్త్యా? ఈ 4 ఏది తీర్చిందో తెలీదు. మా బాబా దయ వల్ల తగ్గిందా? ఉద్యోగం వచ్చిందా? ఆ పారాయణ చేయడం వల్ల వచ్చిందా? ఈ కోన్ కిస్కా గాడి చెప్పడం వల్ల వచ్చిందా? అందుకని ఎవరినైనా సలహా అడగడం చాలా ప్రమాదం ఆధ్యాత్మికతలో. ప్యాకెట్లో గెలవడం లాంటిది అనమాట. ఒక్కసారి ఆ రుచి చూశాక దాన్ని ఎవడో వదలలేనట్టు, ఇటు నాబోటి వాడినో ఇంకొకడినో ఈ ఉచిత సలహాలు అడిగితే మేము చెప్పింది కరెక్ట్ అయినా సరే భగవంతుడి మీద కంటే మా మీద నమ్మకం వస్తుంది. హోమియోపతి మీద కంటే హోమియోపతి డాక్టర్ మీద నమ్మకం వచ్చినట్టు. ఈసారి కష్టం వస్తే మళ్ళీ బాబు గారిని అడుగుతారు అన్నమాట. బాబు గారు ఏదో ఆర్చేవాడు తీర్చేవాడు లాగా. వీడు కూడా కదలాలంటేను నడవాలంటేను కావాల్సింది భగవంతుడు కదా, వాడి చేత అలా చెప్పించింది మాస్టర్ గారు కదా అనిపించదు. ఇట్లా ఆధ్యాత్మికత చెడుతుంది. ఈ మొత్తము మాస్టర్ గారే, ఈ మొత్తము బాబానే అనుకోకపోతే మంచి విషయాలు కూడా చెడుపుతాయండి. మంచి విషయాలు కూడా చెడుపుతాయి. బాగా చదువుకున్నాడు ఒకడు, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. వెంటనే వీడేమంటాడంటే చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది అంటాడు. ఇది చాలా కామన్గా వింటూ ఉంటాం. మామూలుగా వాడుకకి బాగానే ఉంటుంది, కానీ వాస్తవం అది కాదు కదా. చదువుకోవాలంటే ఇంట్లో వంట చేసిన పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, వంట చేయాలంటే పంట పండించిన వాడు ఒకడు ఉన్నాడు కదా. వాళ్ళందరూ లేకుండా ఉద్యోగం వస్తుందా? చదువుకుంటే ఉద్యోగం వచ్చేస్తుందా అండి ఎక్కడైనా? ఎందుకు వస్తుంది? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించినా తెలుస్తుంది రాదని. ఉద్యోగం ఇచ్చేవాడు తినొద్దు,
తినాలంటే వాడికి తిండి ఉండొద్దు. ఆ తిండి లేకపోతే వాడు ఉద్యోగం ఏమిస్తాడు? సో ఇప్పుడు ఉద్యోగం ఎందుకు వచ్చింది? రైతుల వల్ల వచ్చింది. రైతుల వల్ల వచ్చిందా? లేదు. పంట వల్ల వచ్చింది. పంట వల్ల వచ్చిందా? లేదు. సూర్యరశ్మి వల్ల, సారం వల్ల వచ్చింది. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఏది జరిగినా ఈ ప్రపంచం మొత్తాన్ని నడుపుతున్న భగవంతుడే చేస్తున్నాడు. ఉద్యోగం ఇచ్చినా, ఉద్యోగం పీకినా. చూడండి, మొక్కలు ఎదుగుతాయి, కంకెలు వేస్తాయి, తర్వాత ఎండిపోయి వాలిపోయి పడిపోతాయి. కొన్ని మొక్కలకి రోగాలు వస్తాయి, కొన్ని మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, కొన్నిటిని మేకలు మేసేస్తాయి. ఈ మిగిలింది ధాన్యంగా మనకు ఆహారంగా దొరుకుతున్నది. కొంత ఆహారం మేకల రూపంలోకి వెళ్తున్నది, కొంత ఆహారం మనుషుల రూపంలోకి వెళ్తున్నది. ఆ చెట్లు కూర్చుని ఆలోచించాయి అనుకో, ఓ సూర్యదేవా, నేను మనిషిని అవ్వాలి, మేకనవ్వకూడదు. దానికి సూర్యుడితో ఏంటి సంబంధం? మేకలు కాచేవాడు కాదు, కాపాడాల్సింది అనిపించింది అనుకో, ఆ గడ్డికి ఎప్పటికైనా ధైర్యం వస్తుందా? ఎప్పుడు ధైర్యం వస్తుందో తెలుసా? భగవంతుడా, నువ్వు నన్ను గడ్డిగా ఎందుకు పుట్టించావో, ఈ తర్వాత మేకగా కావాలంటే మేక ఆహారాన్ని చెయ్యి, మనిషిగా నన్ను తయారు చేయాలంటే మనిషి ఆహారంగా చెయ్యి. ఎట్టా చేసినా నీ దయతో నువ్వు అనుకున్నట్టు నడిస్తే చాలు, ఈ మొత్తంలోనూ నేను హాయిగా సుఖంగా ఈ ఇహపర సౌఖ్యంతో ఉండేట్టు చూడు చాలు. ఇట్టా అనుకున్న గడ్డి మాత్రమే బాగుంటుందన్నమాట. లీలామృతాలు, గురుచరిత్రలు పారాయణలు చేస్తూ ఉన్నా, పూజ్య మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నా, మనలో ఎక్కువ మందికి ఈ విశ్వము, ఈ ప్రపంచము మొత్తము వారి అధీనంలో, వారి సంకల్పానుసారం జరుగుతున్నది అనే ప్రాక్టీస్ కానీ, విశ్వాసం కానీ కలక్కపోవడం వలన వారి మీద విశ్వాసం మనకు కలగట్ల. ఇదే సమాజంలో ఉన్న సమస్య. దీనికి వారు చెప్పిన సమాధానం, ఆ చరిత్రలు జాగ్రత్తగా చదువుకుంటూ, మాస్టర్ గారు రాసిన గ్రంథాలు జాగ్రత్తగా చదువుకుంటూ, అందులో చెప్పినట్టుగా ఈ సృష్టి మొత్తం భగవంతుడు ఎట్టాగో తిరిగి 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 జ్ఞాపకం పెట్టుకోవడానికి ట్రై చేయడం ఒక్కటే మార్గం. అప్పుడు దాకా మన జీవితం మీద, ప్రపంచం మీద, భగవంతుడి మీద మనకి నమ్మకం చాలక భయభ్రాంతులకు లోనవుతాం. ఇది కంపల్సరీగా ప్రయత్నపూర్వకంగా మనసుకు, మన పిల్లలకు, మిగతా వాళ్ళకి నేర్పుకోవాల్సిన విషయం. అన్ని మతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడు గొప్పవాడు, ఆయన ఇంతటివాడు, ఆయన అంతటివాడు. ఏ పేరైతే ఏమిటి, బుద్ధుడైతే బుద్ధుడు, కృష్ణుడైతే కృష్ణుడు, క్రీస్తు అయితే క్రీస్తు. ఎన్ని చెప్పినా అన్ని మతాల్లోనూ అసహనము, అన్ని మతాల్లోనూ యుద్ధాలు, అన్ని మతాల్లోనూ ఇళ్లల్లో గొడవలు, అన్ని మతాల్లోనూ వ్యాపారాలు, అన్ని మతాల్లోనూ వ్యాపారాల్లో మోసాలు ఈ అన్ని దేశాల్లోనూ చూస్తూనే ఉన్నాం. ఇన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలు దేశమంతా ఎంతటా ఎన్ని ఉన్నా ఇళ్లల్లో కష్టాలే. స్వతంత్రం పోలే దేశానికి, దేశం నిండా ఊరూరా రామాలయాలు ఉన్నాయా? అయినా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు చావగొట్టలే. దాంతో ఏమవుతుందన్నమాట, ఓహో బ్రిటిష్ వాళ్ళు వస్తే రాముడు తిరిగి యుద్ధం చేయడం అనమాట అనుకుంటాం అన్నమాట. ఇక పోతుంది నమ్మకం. ఇట ఏది జరిగినా పోతుంది. వాడు ఎవడో అడిగినట్టు, గుళ్ళో నగలు కుట్టేసినప్పుడు మీ దేవుడు ఎందుకు వచ్చి కాపాడలేడు అని అడిగాడు. ఏదో దేవాలయంలో ఆ దేవుడి విగ్రహాలు కొట్టేశారు దొంగలు. ఒరే గుళ్ళో దొంగలనే ఆపలేనివాడు నిన్నేం రక్షిస్తాడరా అంటూ వ్యాసం రాశాడు ఒక నాస్తికుడు న్యూస్ పేపర్లో. దానికి గురువు గారు ఆన్సర్ రాశారు సాయిబాబా మాసపత్రికలో 1984 సంవత్సరంలో, 84వ సంవత్సరంలో ఆన్సర్ రాశారు. ఏమన్నారంటే, అసలు ఆయన అడిగాడా నిన్ను నగలు తెచ్చిపెట్టమని? నగలు తెచ్చిపెట్టుకున్నావు, ఏమనలా. ఇంకోటి వచ్చి తీసుకెళ్ళాడు, ఏమన్నాడు? వాడికి శ్వాస నడుస్తుంది, నీకు శ్వాస నడుస్తుంది. వాడికి ఆహారం నడుస్తుంది, నీకు ఆహారం నడుస్తుంది. వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడికి ఫలితం వస్తుంది, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు ఫలితం వస్తుంది. ఇట్లా అందరినీ సమానంగా చూస్తాడు గనుక దేవుడు గొప్ప అని ఆన్సర్ రాశారు మాస్టర్ గారు.
అట్లాంటివి చదువుకుని ఆలోచించుకోవాలి. అలానే కదా నాకు శ్వాస నడిచేట్టు చేస్తున్నాడు, అలానే కదా నాకు తిన్నది అరిగేట్టు చేస్తున్నారు, అట్లానే కదా ఇంతమందిలోనూ ఉండి ఇంతమందిని ఆయనే పోషిస్తున్నారు, అలానే కదా ఇన్ని జీవితాలు నడుస్తున్నాయి, ఇన్ని తరాలు నడుస్తున్నాయి. ఆయన సంకల్పం లేకుండా ఇక్కడ పుడతానా, ఆయన సంకల్పం లేకుండా ఇక్కడ బతకగలనా, ఆయన సంకల్పం లేకుండా అసలు ఒక పూటైనా ఒక శ్వాస అయినా గడుస్తుందా, నాకైనా ఎవరికైనా, నన్ను కానీ నా పిల్లల్ని కానీ ఎవరినైనా చల్లగా చూసేది ఇన్ని రూపాల్లో ఉన్న ఆయనే కదా. మొక్కల రూపంలో ఉండి ఆహారాన్ని ఇస్తున్నాడు, గాలి రూపంలో తానే ఉండి శ్వాసనిస్తున్నాడు, ఇన్ని రూపాల్లో వారే ఉన్నారు కదా అనేది, ఇట్లాంటి భావాన్ని మనస్ఫూర్తిగా తిరిగి 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 ప్రాక్టీస్ చేసుకోవడం మనకి మహాత్ములంతా నేర్పుతూ వచ్చింది. ఇది ఎంత మేరకు మిస్ అవుతామో అంత మేరకు ఆధ్యాత్మికతను చెడగొట్టి మనం చెడగొట్టుకుంటాం. అదేదో శ్లోకం చదవడం మొదలుపెట్టారు మన వాళ్ళు. విభూతి మీద ఏదో శ్లోకం చదువుతారు, పరమం పవిత్రం బాబా విభూతి మీద చదువుతారు. ఎందుకు? నువ్వు ఆ మంత్రం చదవకపోతే పని చేయదా బాబా విభూతి? ఇప్పుడు అనవసరంగా కొత్తది ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ముందు అసలు విభూతి వేసుకోవడం మీద నమ్మకం చాలట్లే, ఇప్పుడు దానికి మంత్రం మీద పెడితే మంత్రం మీద నమ్మకం సరిపోతుందా? అప్పుడు వాడంటాడు, నాబోటి వాడంటాడు నాకు ఆ మంత్రం మీద నమ్మకం లేదు విభూతి అంటాడు. ఇంకోటి అంటాడు కాదు కాదు మంత్రం చెప్పాలన్నారు, ఇదిగో ఆ ఫలానా ఆంటీ చెప్పారు మంత్రం చెప్పాలంటారు. వీళ్ళు ఇదొక మతం అదొక మతం, ఇంతే గోల. నువ్వు మంత్రం చెప్పినా చెప్పకపోయినా విభూతి పని చేయాలంటే వెనకాలన్న శక్తి భగవంతుడు. దానికి గుర్తుగా బాబా లీలామృతంలో మనం చూస్తాం, అపథ్యమైన ఆహారంతో ఆయన రోగాల్ని తగ్గించడం చూస్తాం. ఒరే అందులో లేదురా, ఇందులో ఉంది. పూజ్యశ్రీ మాస్టర్ గారి చరిత్రలో అట్లాంటివి ఎన్నో చూస్తాం, మాట మాత్రం ఆయన తగ్గించడం. వాటన్నిటి బట్టి మనం పెంపొందించుకోవాల్సిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇన్ని రూపాల్లోనూ ఇంతమందిగాను భగవంతుడే ఉన్నాడు కనుక మనకు చేతనైనంత ఈ భావాన్ని పెట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు అట్టా ప్రవర్తించుకోవడం, అందరి పట్ల మనం మంచిగా ఉంటాం. ఎవడైనా ఏమన్నా పొరపాటున మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అవసరమైతే వీలుంటే క్షమించడం, అవసరమైతే క్రోధం లేకుండా ధర్మంగా ఎదిరించి ఆ ధర్మంగా ఉండటమే వారి సేవ అని గుర్తుంచుకుని చేయడం. ఇట్టా ప్రాక్టీస్ పెట్టుకోకపోతే భగవంతుడి మీద విశ్వాసం రాదు. కనుక ఈ విషయం నిరూపించడమే ప్రథమంగా ఉంటుంది గురువులందరికీ. శ్రీ గురుడు శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహసరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, అక్కలకోట మహారాజు, షిరిడి సాయినాథుల వారు, ధునీవాలా దాదా, తాజుద్దీన్ బాబా, మాస్టర్ గారు, వెంకయ్య స్వామి, సుధీంద్రబాబు గారు, చివటమ్మ పాకలపాటి గురువు గారు, నాగమనేంద్ర స్వామి, కంచి పరమాచార్యుల వారు, రమణ భగవాన్, వీళ్ళందరూ మనకి చెప్తోంది ఏంటంటే, ఒరే భగవంతుడు గొప్ప అని మేము చెప్పాం, నువ్వు విన్నావు. అరుణాచలేశ్వరుడు గొప్ప అన్నావు, నువ్వు ఓకే అంటున్నావు. విష్ణువు గొప్ప అంటున్నావు, మీలో కొంతమంది ఓకే అంటున్నారు. కృష్ణుడు గొప్ప అంటే ఓకే అంటున్నారు, ప్రభువు గొప్ప అంటే ఓకే అంటున్నారు. మరి మీ సమస్య ఏమిటి? మీ సమస్య ఏమిటంటే ఆయన అధీనంలో ఆయన రూపంగా ఇదంతా ఉంది అని మీరు అనుకోవట్లేదు. కనుక మీకు ఈ ప్రపంచం ఎటుపోతుందో, నన్నేం చేస్తుందో అన్న భయం వల్ల భగవంతుడు రక్షించడేమో అన్న శంక మిగులుతున్నది. పూజ్యశ్రీ మాస్టర్ గారి భక్తులమైన మనందరిలోనూ ఎంతోమందిని ఆయన చరిత్ర పారాయణ చేస్తూ కూడా, ఆయన సత్సంగాలు మొదలైనవి వింటూ కూడా ఇది మన ప్రధానమైన కర్తవ్యంగా మనం పెట్టుకోవట్లే. మన ముఖ్యమైన పని ఇది. మనకి గురువు ప్రసాదించిన అమిత వరం ఏమిటంటే అన్ని రూపాల్లో వారే ఉన్నారు అని భావన చేసుకుని నేర్చుకోవడానికి కావాల్సిన విద్య. ఏది నిజం రూపంలో, మతం ఎందుకు రూపంలో, మిలారేపా వెంకయ్య స్వామి మొదలైన పాకలపాటి గురువుగారు మొదలైన అవధూతల చరిత్రల రూపంలో, ప్రబోధామృతం రూపంలో, లీలామృతం రూపంలో తాను తమ జీవితం అట్టా నడపడం ద్వారా, తమ భక్తులకు తామట్ట లీలలు చేయడం ద్వారా, మాస్టర్ గారి జీవితం, అమ్మగారి జీవితం అట్టా ఉండటం ద్వారా వారు నేర్పుతున్న ప్రధాన అంశం ఇది. వివేకానంద స్వామిని అడిగితే అయ్యా ఏ సాధన చేయమంటారు అంటే అన్ని జీవుల్లోనూ వారే ఉన్నారనే భావంతో బతకడానికి ప్రాక్టీస్ చేయన్నారు. ఎవరినైనా అడుగు అదే చెప్తున్నారు. అట్టా ఉండేట్టుగా మనందరం ఏర్పరచుకోవాలి సమాజాన్ని, అట్టా ఉండేట్టుగా మనందరం ఒకళ్ళతో ఒకళ్ళం ప్రవర్తించుకోవాలి, అట్టా ఉండేట్టుగా బృందంగా ఏర్పడి ఒకళ్ళకొకళ్ళం తోడ్పడి ఆ భావాన్ని సాధించుకోవాలి. అప్పుడు మనం మాస్టర్ గారి భక్తులు అవుతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మాస్టర్ గారి ఆరాధన, పూజ్య గురుదేవుల ఆరాధన, పూజ్య గురుదేవుల యొక్క ప్రార్థన, లేకపోతే వారు సమాధి చెందిన రోజు ప్రత్యేకంగా వారి దర్శనము, ఇవన్నిట్లోనూ వారి స్మరణ విశ్వరూపుడైన వారి పట్ల జరుగుతుంది కనుక ప్రతిరోజు ప్రతి పని వారి సేవ అవుతుంది.
ప్రతిరోజు ప్రతి పని వారి బోధ అవుతుంది. వారు మన నుంచి ఆశించింది అది. వారు మన నుంచి ఆశించింది అది. ఊరికే మనం దండాలు పెట్టుకోవడానికిను దానికి ఆల్రెడీ బోల్డ్ అని భగవత్ స్వరూపాలు ఉన్నాయి, అన్నిట్లో వారే ఉన్నారు, పలుకుతారు. కానీ గురువుగా వచ్చి వారి ప్రత్యేకమైన ఆదేశం ఏమిటి? ఇది. మరి మీకు చేతనైనంత రోజు, వీలున్నంత, వీలైతే రోజంతా అందరిలోనూ అన్నిట్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఆయన శక్తి ప్రాణశక్తిగా పనిచేయకపోతే ఇంతమంది మాట్లాడటం కానీ ఇంకోటి కానీ ఎటా చేస్తున్నారు అనే ధ్యాస నిలుపుకుని గొప్ప భేద ఇట్లాంటివన్నీ మన కులం, ఇంకొక కులం, మతం, ఈ భేదాలన్నీ పక్కన పెట్టి అవతలవాడు అంతా అగ్రి అయ్యేవాడు ఉంటాడు, డిజగ్రీ అయ్యేవాడు ఉంటాడు. అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు. అదే ప్రాణశక్తి పనిచేయకపోతే ఎవడు మాట్లాడలేడు. కదా 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 అని ఆలోచించడం, దీని పేరు తత్వచింతన. ఇలా ఆలోచించడం పేరు తత్వచింతన. ఇలా ఆలోచించడం పేరు లీలాచింతన, కాంటెంప్లేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ చింతన, ఈ లీలా చింతన, బోధల చింతన, తత్వచింతన అన్నిటికంటే కీలకంగా చెప్పారు. పారాయణ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అంటే ఆ పారాయణ చేసిన తర్వాత ఆ లీలలను మననము చింతన చేస్తూ ఉండాలి అన్నారు. మననము చింతన చేయడం అంటే కదా 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 ఇన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ రోజున అట్ట అక్కడ పలికాడు, ఇవాళ ఇక్కడ అట్టనే ఉన్నాడు కదా అనేది మనస్సుకు అలవాటు చేయడం. ఆ ఆలోచనతో మిగతా భావాల్ని రుద్దడం, కడిగేసుకోవడం. అదేంట్రా ఇట్ట అన్నాడు, కాదు కాదు వాడు అట్ట అన్నాడంటే ఆ రూపంలో భగవంతుడు ఉండాలి, నీ వాడిని ఎప్పుడో ఏదో అని ఉండాలి, కర్మ రుణానుబంధం ఉండాలి. లేదా వాడు అట్ట అనడం ఎందుకో నాకు మంచిది వాడికి మంచిది కాబట్టే అననిచ్చారు బాబా అని ఈ భావంతో ఆ భావాన్ని సమన్వయం. సో పూజ్య మాస్టర్ గారి ఆరాధనా మహోత్సవ సందర్భంగా ఇప్పుడు మనం వారికి పూజ చేసుకుందాం. షోడశోపచార పూజ చేసుకుందాం. ఆ పూజలో మీకు అర్థాలు తెలుగు బాగా తెలిసిన వాళ్ళకి, సంస్కృతం కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పదాలు లేని వాళ్ళు వీలున్నప్పుడు తప్పకుండా దానికి మాస్టర్ గారు రాసిన అర్థాలు చదువుకోగలరు. ఆవాహయామి సద్భక్త్యా నిత్యానందం మహామతిం సర్వధర్మపరం నిత్యం పూర్ణానందైక విగ్రహం అన్న దగ్గర నుంచి కల్పద్రుమూలే మణివేది మధ్య సింహాసనం స్వర్ణమయం సురత్నం అని మనం ఆసనం సమర్పించడం. ఇవన్నీ ఏమిటంటే, అయ్యా విశ్వమంతా నువ్వే ఉన్నావు అన్న భావన నా హృదయంలో పెట్టుకుంటున్నాను, ఈ విశ్వం రూపంలో నువ్వే ఉండి నన్ను కరుణించు అని వారికి ఆహ్వానం. అందుకే మన పూజా విధానంలో నిష్క్రమణ ఉండదు, ఆవాహన ఉంటుంది. కానీ దేవతని యథాస్థానం ప్రవేశయామి ఉండదు మన దాంట్లో. మన పూజా విధానంలో మాస్టర్ గారు రాయల ఎప్పటికప్పుడు అన్నింట్లో భగవంతుడు అనే భావన రూపంలో అందరిలోనూ వారే ఉండి మనల్ని కటాక్షించమనే ప్రార్థనగా నిరంతర ఆవాహన మాత్రమే ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? ఆ భావం స్థిరమైపోయేదాకా ఉంటుంది. అక్కడి నుంచి పూజ మొత్తం చూడండి, చివరికి వచ్చేసరికి అందరిలో నువ్వే ఉన్నావు కదా, నువ్వే కదా సహస్రాక్ష సహస్రపాద్, ఇన్ని రూపాల్లోనూ నువ్వే వెలిసావు కదా, అట్టాగే మా అమ్మవి నువ్వే కదా, మా నాన్నవి నువ్వే కదా, త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ బంధువు, మా అబ్బాయి, మా అన్న, మా పెద్దన్న కొడుకు, మా పెద్దన్నయ్య, మా కజిను, మా మామయ్య, నేనంటే నచ్చని ఫలానా వాడు, నాకు నచ్చని ఇంకొకడు, వాళ్ళు కూడా నువ్వే కదా, అన్ని రూపాలు ధరించింది నువ్వే కదా, నువ్వు గాక నాకు ఇంకెవరున్నారు, నేను నీ వాడిని గాక మరెవరిని అని భావన హృదయపూర్వకంగా కలగడం ఆత్మసమర్పణ. మనం చేసే పూజ అది, ఆ మంత్రాల అర్థం అది. ఇన్నీ నువ్వే అనే పూజ. ఇప్పుడు మనస్ఫూర్తిగా మనందరము అదే భావంతో పూజ చేసుకుందాం. ఈ విశ్వం రూపంలో ఉన్న, అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారు మనల్ని సదా కరుణించి కటాక్షించి సన్మార్గంలో నడిపించి వారికి నచ్చినట్టుగా మన జీవితాలని వారి సేవగా స్వీకరించమని వారికి ప్రార్థన. భక్తి శ్రద్ధలతో వారి పూజలో పాల్గొనవలసిందిగా అందరికీ ప్రార్థన. పూజ అనంతరం అందరూ అక్కడ అమ్మగారికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకుందరు. కానీ మనం షోడశోపచార పూజ లఘు పూజ చేసుకుంటాము. శ్రద్ధగా పాల్గొనవలసింది. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై.